మనలో చాలామంది తిరుపతికి వెళ్ళే ఉంటారు. మన మొక్కులని స్వామికి సమర్పిస్తూ ఉంటాము. అలానే కొంతమంది వాళ్ళ యొక్క భాగంగా వాళ్ళ యొక్క వెంట్రుకలు కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఏటా 500-600 టన్నుల వరకు వెంట్రుకలైతే సేకరిస్తారు. అలా సేకరించిన వెంట్రుకలు ఏం చేస్తారనేది క్వెషన్ మార్క్. తెలుసుకోవాలంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. అలా కళ్యాణ కట్టకాడ సేకరించే వెంట్రుకలన్నీ ముందుగా సేకరిస్తారు. తర్వాత వాటిని పరిశుద్ధంగా వాటర్‌తో క్లీన్ చేస్తారు. తర్వాత వాటిని ఎండబెడతారు. తర్వాత వాటిని ఒక క్రమబద్ధకరంగా అరేంజ్ చేసి కామర్స్ వెబ్‌సైట్‌లో ఆక్షన్‌కి పెడతారు. అందులో ఎవరైతే ఎక్కువ అమౌంట్‌తో వాటిని బిడ్ చేస్తారో వాటిని వాళ్ళకి ప్యాకింగ్ చేసి ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. అలా బిడ్ చేయడంతో వచ్చిన అమౌంట్ మొత్తం వెంకటేశ్వర స్వామి యొక్క చారిటీ ట్రస్ట్‌లో డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు మనకు తెలియాలి అసలు ఆ వెంట్రుకలతో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? అంటే వాళ్ళు ఆ వెంట్రుకలు సేకరించి వాటితో విగ్ ఇంకా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ని అయితే తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల టీటీడీకి 2023-2024 వరకు 126.5 కోట్లు అయితే వచ్చింది. 2026-2027 వరకు 175 కోట్ల వరకు వచ్చింది.